వాళ్ళుగా ఉన్నారు, ఏదో తప్పుని లెక్కలు అని, లేదంటే మా పర్సంటేజ్ తగ్గించారని బీజేపీ ఇంత అశోక్ గారు చెప్పారు. బీజేపీ అయితే చాలా రాష్ట్రాల్లో అమలు చేసింది, ఇక్కడ అమలు చేయాలని చిత్తశుద్ధి లేదని. సరే, అది పొలిటికల్గా వాళ్ళ అభిప్రాయం కావచ్చు, కానీ ఏంటి అసలు వాళ్ళ బిల్లు ప్రవేశపెట్టారు, మీరు కూడా అధ్యయనం చేసి ఉంటారు కదా. అసెంబ్లీ నుంచి వస్తున్నాను నేను. ఈరోజు మాదిగలు, పారిశుద్ధ్య కులాలైనటువంటి మిగిలిన కులాలు వీళ్ళందరికీ కూడా సుదినము. 75 ఏళ్ల స్వాతంత్ర ఫలాలైనటువంటి విద్యా ఉద్యోగ రంగ రిజర్వేషన్లు తమ దామాషా ప్రకారం పొందడానికి ఈ రోజు నుంచి అవకాశం ఏర్పడింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, దామోదరం రాజనరసింహ గారి సారథ్యంలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం జరిగింది. ముందుగా ముఖ్యమంత్రి గారికి అట్లాగే దామోదరం రాజనరసింహ గారికి మొత్తం ఏబీ కులాల గ్రూపుల తరఫున, మాదిగల పక్షాన, సంచార కులాల పక్షాన, చిన్న చిన్న కులాల పక్షాన, బుడగజంగాల పక్షాన, మేతర్ లాంటి పారిశుద్ధ్య కులాల పక్షాన వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. ఇకపోతే ఇది 50 ఏళ్ల మాదిగల కళ, ఆకాంక్ష, 30 ఏళ్ల మాదిగ ఉద్యమ ఫలితం ఈరోజు మేము ఏకగ్రీవ చట్టం రూపంలో చూసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అక్కడ చట్టం కాగానే సభలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం దగ్గరికి వెళ్ళి బషీర్బాగ్లో అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, సిటీ నుంచి వచ్చిన వాళ్ళు, నలుమూల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా, కార్యకర్తలు, ప్రజలంతా కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ చేసుకున్నటువంటి సందర్భంగా చేసుకున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మాదిగలకు శుభదినము. అయితే కొంతమంది అనుకుంటున్నట్టు, అపోహలు పడుతున్నట్టు అదేమీ జరగలేదు. సంపూర్ణ న్యాయం జరిగింది. నిజానికి పారిశుద్ధ్య కులాలకైతేనేమో, చిన్న చిన్న సంచార అర్ధ సంచార జీవనం చేసే కులాలకైతేనేమి, మాదిరికైతేనేమి అందరికీ కూడా సమన్యాయం జరిగింది. జనాభా దామాషా ప్రకారం జరిగిందే తప్ప వేరేది ఏమీ అపోహపడాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినటువంటి మరు దినం నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు మంత్రి గారైన దామోదరం రాజనరసింహ గారి వారి బృందంలో ఉండి, సహాయక బృందంలో ఉండి దీనికోసం కృషి చేశాం. కృషి చేస్తున్నప్పుడు, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు జనాభా, ఆయా కులాల 59 కులాల జనాభా గ్రూపింగ్ విధానము, అట్లాగే జనాభా దామాషా కట్టినటువంటి విధానము, ఇవన్నీ కూడా షమీమ్ అఖ్తర్ గారు చాలా శాస్త్రబద్ధంగా, చాలా లోతుగా, విస్తృతంగా అధ్యయనం చేసి చాలా హేతుబద్ధంగా చేశారే తప్ప ఎవ్వరికి ఎటువంటి అన్యాయం జరగలేదు. ఇది అందరూ మనసులో పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నా. సశాస్త్రీయంగా జరిగింది, దామాషా ప్రకారం న్యాయం జరిగిందే తప్ప ఎవరికి ఎక్కువ తక్కువలు జరగలేదు. అందరికీ మంచి పద్ధతిలో జరిగిందనేటువంటిది నా అభిప్రాయం. కానీ ఇక్కడ ఏదో 9% మాకు 11% రావాలి అనేటువంటిది, లేకుంటే కులాలని కొన్నిటిని అంటే మాలా ఉప కులాలని, నేతగాన్ లాంటి వాళ్ళని తీసుకుపోయి ఇంకో చోట కలిపారు, లేదంటే ఇంకో కులాన్ని తీసుకొచ్చి ఇటు కలిపారు అనేటువంటి వాదనలు కూడా ముందుకు తెస్తున్నారు. సరే, దీనికి చాలా చక్కటి సమాధానాలు ఉన్నాయి. వాస్తవానికి సిలో అంతకుముందు ఉన్నటువంటి, అంటే మాల అనుబంధ కులాలుగా ఉన్నటువంటి మన్నె అనేటువంటి ఒక 30,000 జనాభా ఉన్నటువంటి కులము, 900 సుమారుగా ఉన్నటువంటి పంబల అనేటువంటి కులము ఏ గ్రూపులో ఉంది ఈరోజు. దీని పట్ల కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి. ఏ గ్రూపులో ఉన్నటువంటి చిన్న చిన్న కులాలకి అభ్యంతరాలు ఉన్నాయి కొంతమందికి. నేనేమంటానంటే, ఇప్పుడు 15 లక్షల మంది మాల కులస్తులు ఉన్నారు, 2 లక్షల మంది మాల అనుబంధ కులాలైన 25 కులాల వారు ఉన్నారు. మాలవారికి 4%, వారి అనుబంధ కులాలకి 1%, మొత్తం 5% ఇచ్చి వాళ్ళని సీలో పెట్టారు. అంటే 17 లక్షల మంది జనాభాతో ఏ గ్రూపు వాళ్ళు పోటీ పడక్కర్లా. అట్లాగే బి గ్రూపులో ఉన్నటువంటి 32 లక్షల మంది కూడా 17 లక్షల మందితో పోటీ పడక్కర్లా. అట్లాగే బి గ్రూపు, మాదిగ అనుబంధ కులాల బి గ్రూపులో ఉన్న 32 లక్షల మందితో కూడా ఏ గ్రూపు వాళ్ళు పోటీ పడక్కర్లా. 17 లక్షల మందితో మిగతా వాళ్ళంతా పోటీ పడక్కర్లేదు, మాదిగలు కానీ ఏ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు కానీ. అట్లాగే మాలవ 17 లక్షల మందితో, మాదిగ 32 లక్షల మందితో కూడా ఏ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు 1,70,000 మంది పోటీ పడక్కర్లేదు. అయితే ఈ 1,70,000 మందిలో పూర్వం మాదిగ అనుబంధ కులాలుగా ఉన్నటువంటి 8 కులాల జనాభా ఎంత ఉందంటే 1,40,000 మంది ఉన్నారు. ఈ 1,40,000 మంది మరి కనీసం
17 లక్షల మందితో పోటీ పడక్కర్లేదు, 32 లక్షల మందితో పోటీ పడక్కర్లేదు, కనీసం 31,000 మందితో పోటీ పడలేరండి. పోటీ పడొద్దా, అసలు 0%లో ఉంటుందా అనేది మనం ఆలోచించాలి. ఒకటి. రెండవది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది షమీమ్ అఖ్తర్ గారు ఏ గ్రూపులో ఆ 2 కులాలు నేను చెప్పన్నప్పుడు సంచార కులము, అట్లాగే వాళ్ళకి విద్యా అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో వెనుకబడి ఉన్నారని చెప్పి నిర్ధారించారు కాబట్టి అక్కడ పెట్టాల్సి వచ్చింది అనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప వేరే కాదు. ఇప్పుడు వాస్తవానికి ఏ గ్రూపులో ఉన్నటువంటి మొత్తం జనాభా 15 కులాల జనాభాని కలిపితే కూడా వాళ్ళకి వచ్చింది యాక్చువల్గా రావాల్సింది ఎంతంటే 0.437% రావాలి. ఒక శాతంలో 0.437% రావాలి, అంటే 0.5% కంటే తక్కువగా రావాలి. కానీ షమీమ్ అఖ్తర్ గారు ఏం రికమెండ్ చేశారంటే మాలవారి కంటే మాదిగల కంటే కూడా వెనకబడేటువంటి కులాలు కాబట్టి వీళ్ళని ఫస్ట్ గ్రూప్లో పెట్టి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కింద 1% ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేశారు. ప్రభుత్వం కూడా అదే మేనర్లో 1% ఇచ్చింది. దాన్ని అర్థం చేసుకోవాలి. ఏ గ్రూపులో ఉన్నటువంటి లేదా అభ్యంతరాలు వ్యక్తం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 0.5% కంటే కూడా తక్కువ మందికి 1% ఇచ్చింది. ఆ 1% ఇచ్చిన దాంట్లో ప్రయారిటీలో ఫస్ట్లో పెట్టి అది అర్థం చేసుకోవాలి. అట్లాగే బి గ్రూపులో ఉన్నటువంటి మాదిగ అనుబంధ కులాలు ఏవైతే ఉన్నాయో 9.3% వాళ్ళు ఉన్నారు. ఈ 9.3%లో కూడా మరి 9% ఇచ్చేశారు. 9.3%కి సంబంధించిన వాళ్ళకి 9% ఇచ్చారు మాదిగలకి. ఏ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళల్లో మొత్తం అందులో ఉన్నటువంటి వాళ్ళు 70% మాదిగలే ఉన్నారు, మాదిగ అనుబంధ కులాలే ఉన్నారు. ఆ రకంగా చూసినప్పుడు 9.77% మాదిగ అనుబంధ కులాలకి ప్రస్తుతం వచ్చిందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఎక్కడ అన్యాయం జరగలేదు, సమ న్యాయమే జరిగింది అన్ని కులాలకి అని చెప్పి చెప్తూ ఉన్నా. తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు సభలో ఇంకొక మాట వాగ్దానం చేశారు. ఆయన ఏమన్నారంటే త్వరలోనే పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచి ఇదే మేనర్లో ఏబీసీ మేనర్లో ఎవరికి రావాల్సింది వాళ్ళకి యాడ్ చేసి పంచేటువంటి కృషి కూడా మేము చేస్తామని చెప్పి ఆయన సభాముఖంగా కమిట్ అయ్యేటువంటి సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంతమంది బీజేపీ పక్షంగా ఉండి దండోర ఉద్యమ నాయకత్వం, వాస్తవానికి ఈరోజు ఉద్యమం లేదండి నా దృష్టిలో. ఎప్పుడైతే జస్టిస్ చిన్నయ్య కమిషను మార్చిలోకి నెట్టేసిందో 5 మంది సుప్రీంకోర్టు జడ్జీల జడ్జిమెంట్ ద్వారా అసలు చెల్లుబాటు కాదని నెట్టేసిందో 2004లో, ఆనాటి నుంచి చూస్తే ఉద్యమ ఆకాంక్ష ఉంది తప్ప ఉద్యమం పెద్దగా లేదు. నాకు తెలిసి ఉద్యమ ఆకాంక్ష ఉంది, అది రగిలిపోతున్నారు. చైతన్యం ఉన్న వాళ్ళు, కార్యకర్తలు, త్యాగం చేసిన వాళ్ళంతా కూడా రగిలిపోతున్నారు, కానీ ఉద్యమంగా లేదు. ఈరోజు ఉద్యమం కాస్త పొలిటికల్ ఈవెంట్ మేనేజ్మెంట్ అయింది. ఉద్యమకారులు కాస్త పొలిటికల్ ఈవెంట్ మేనేజర్స్గా మారిపోయారు, ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. అయితే పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా ఒక లైఫ్ వచ్చింది. నాయన ఇది ఏపీలో తెలంగాణలో మాదిగల జడ్జిమెంట్ ఏదైతుందో అది తప్పు, అది లైఫ్ ఉంది, వాళ్ళని తీసుకురండి అని చెప్పానంటే మార్చిరీలో పెట్టినటువంటి వర్గీకరణ ఫలాల్ని తీసుకొని వచ్చి ఐసీయూలోకి చేర్చినట్టు అయింది. ఐసీయూలో దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుంటే జనరల్ వార్డుల్లోకి మార్చి చికిత్స చేసి హ్యాపీగా ఇంటికి పంపించాడని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి ఒకనాడు ఉద్యమం ఉంది, ఈరోజు ఉద్యమకారులంతా పొలిటికల్ ఈవెంట్ మేనేజర్స్గా మారిపోయారు.